మన టీచర్లు కన్నా తెలుసా? మేరీ కోమ్ అని ఒక అమ్మాయి ఈశాన్య భారతదేశంకి వెళ్ళి వచ్చింది. ఈశాన్య భారతదేశం నుంచి వచ్చి బాక్సింగ్ ఛాంపియన్ గా ప్రపంచానికి భారతదేశం నుంచి ఆడపిల్లలు కూడా బాక్సింగ్ చేస్తారు అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చూపించిన అమ్మాయి పేరు మేరీ కోమ్. మేరీ కోమ్ అప్పటికే ప్రపంచ ఛాంపియన్ అయింది. ఆ తర్వాత ఒక 1 year కి ఒలింపిక్స్ కి పేర్లు పంపాలి. జనరల్ గా ఏం చేస్తారంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి బాగా ఆడేటువంటి క్రీడాకారులందరినీ సెలెక్ట్ చేసి పోటీలు నిర్వహించి ఒలింపిక్స్ కి పంపిస్తారు. కానీ మేరీ కోమ్ అప్పటికే ప్రపంచ ఛాంపియన్ కాబట్టి భారత బాక్సింగ్ ఛాంపియన్షిప్ వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే ఆల్రెడీ అమ్మాయి ప్రపంచంలో మెడల్ గెలిచింది కదా, ఈ అమ్మాయిని ఒకటే దాన్ని పంపిద్దామని చెప్పి లిస్టు రాసి పంపించింది. పంపిస్తే పల్లెటూరులో, తెలంగాణ పల్లెటూర్లలో పుట్టి పట్టణానికి బతకడానికి వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్కి వచ్చిన ఏమన్నదో తెలుసా? సార్ మీరు తప్పు చేస్తున్నారు, ఎవరిని ఒలింపిక్స్ కి పంపాలో అంటే ముందు బాక్సింగ్ రింగ్ లో పెట్టుండ్రి, చాలా మంది మేము బాక్సర్లం ఉన్నాం, ఎవరు గెలిస్తే వాళ్ళను వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం పంపండి సార్ అన్నారు. అందరు నవ్వి ఇట్లే స్టేజ్ మీద ఉన్న ఎంపైర్లు అందరు. ఈ పిల్ల చూస్తే ఇంతంత ఉన్నది, అటు చూస్తేనేమో మేరీ కోమ్ ఆమె ప్రపంచాన్ని గెలిచి వచ్చిన ఆమె ఉంది, ఆమెతో ఈ అమ్మాయి ఏం కొట్లాడుతుంది అన్నారు. చాలా మంది రెఫరీస్, ఎంపైర్స్, టీం వాళ్ళందరూ కలిసి అవసరమే లేదు పోటీ అని చెప్పి రెఫరీ చేసింది. అప్పుడు ఈ నిఖిత్ జరీన్ కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి నేను మేరీ కోమ్ తోటి కొట్లాడతాను, నా మీద మేరీ కోమ్ గెలిస్తే మేరీ కోమ్ను పంపుండ్రి, నేను గెలిస్తే నన్ను పంపండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఛాలెంజ్ చేసింది ఒక చిన్న పిల్ల పల్లెటూరుకి వెళ్ళి వచ్చినటువంటి అమ్మాయి. చాలా మంది నవ్వేది, ఈ అమ్మాయికి పిచ్చి లేచింది, బాక్సింగ్ చేస్తే ఎక్కడో పంచి పడ్డట్టుంది, కొంచెం లూజ్ అయినట్టుంది అమ్మాయి గారు అనుకున్నారు నిఖిత్ జరీన్. ఇది 4 years బ్యాక్ జరిగినటువంటి సంఘటన. అప్పుడు పోటీ ఏర్పాటు చేసిరు కంపల్సరీ అమ్మాయి కోర్టుకు పోతే నిఖిత్ జరీన్ కి మేరీ కోమే గెలిచింది, నో డౌట్. మేరీ కోమ్ నే ఒలింపిక్ పోటీలకు పంపించింది. కానీ ఆ రోజు నుంచి అమ్మాయి ఒక పట్టుదలను పెంచుకుంది. ఎట్టి పరిస్థితులలో ఈ మేరీ కోమ్ ఓడగొట్టాలి, భారతదేశం తరఫున బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి నేను పోవాలి, ట్రోఫీ నేను గెలవాలనే పట్టుదలతోటి ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్నిసార్లు ఎముకలు ఇరిగినా కష్టపడి బాక్సింగ్ ని తన వృత్తిగా ఎంచుకొని ఈ రోజు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తనకు కూడా ఒక స్థానాన్ని తెచ్చుకొని మొన్ననే టైటిల్ గెలుచుకొని వచ్చింది నిఖిత్ జరీన్. నిజామాబాద్ వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న చిన్న ఇల్లు 2 rooms ఇల్లు కిరాయి తీసుకొని అమ్మాయిని బాక్సింగ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. మన ఇళ్లలో బాక్సింగ్ చేస్తామంటే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తారంటే ఒప్పుకుంటారా? నవ్వుతారు, ఎంతలో ఆయన ఇంతలో ఇట్లా వచ్చేస్తే చచ్చిపోతూ ఉంటారు. కానీ ఆ నిఖిత్ జరీన్ అనే అమ్మాయి మేరీ కోమ్ కూడా బీట్ చేసి ప్రపంచ ఛాంపియన్షిప్ ను పంచుకునే స్థాయికి ఎదిగింది. ఏంది ఆమెలో ఉన్నది? ఏంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ఉండాల్సింది ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ పని నేను చేయగలుగుతానా లేదా? నేనే చేస్తాను. నా మొండితనం మీద ఉంటే ఇనిషియల్ గా మొండితనం కనిపిస్తుంది, కానీ when you achieve the goal, నిన్న దాకా మాట చదువుతుంది, అమ్మాయి బాగా పైకి వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఆ గోల్ ఫిక్సేషన్ లోపల మీరు ఎక్కడో ఒక దగ్గర విఫలమవుతుంది. టైంపాస్ చేస్తున్నామా, చదువుతున్నామా, 10/10 వచ్చినాయా, A+ వచ్చిందా, మా కూతురికి MBBS లో సీట్ వచ్చిందా, మా కొడుకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందా, ఇదే జీవితం అనుకుంటా ఉన్నారు మీరు. ఇంజనీరింగ్ లో డాక్టర్లు కాదు జీవితం అంటే. జీవితం అంటే ఇంకా చాలా మంది చదువుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ జీవితకాలం కష్టపడితే ఎంత వస్తుంది సార్ మీకు? డాక్టర్ సార్ కార్తీక్ గారు, మీకు జీతం ఎంత వస్తుంది? 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ డాక్టర్ సార్ అనుకోరు. కష్టపడి 25-26 ఏళ్ళు చదివి ఇంకా దాంట్లో పీజీలు అవి చదవాలంటే 30 ఏళ్ళు అయితే సగం బట్టతలు వస్తుంది డాక్టర్లకు. 30 ఏళ్ళకి డాక్టర్ సార్ బయటకు వచ్చి బాగా సంపాదించాలనుకుంటే ఇనిషియల్ గా 1 లక్ష, బాగా పేరు వస్తే 10 లక్షలు సంపాదిస్తాడు. ఇలా నిఖిత్ జరీన్ వేసుకున్న బాక్సింగ్ అది ఉంటది కదా గ్లౌజ్, దాన్ని అమ్మితే 50 లక్షలు వస్తుంది. ఓకేనా? విరాట్ కోహ్లీ అని ఒక క్రికెటర్ ఉంటాడు, ధోని అని ఒక క్రికెటర్ ఉంటాడు, అమ్మాయిలకి కూడా ఒక క్రికెటర్ ఉంటాడు. ఏం పేరు? వెరీ గుడ్. మిథాలీ రాజ్ అని ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కి చాలా రోజుల పాటు కెప్టెన్ గా పనిచేసింది. ఓకేనా? బాగా చదువుకుని నువ్వు డాక్టర్ అయ్యి, ఎస్ఐ అయ్యి, లేకపోతే తహసీల్దార్ అయ్యి, ఈ పక్క ఆ పక్క 4 చేతులు సంపాదిస్తే నువ్వు అంత సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదిస్తావు నీ ఉద్యోగం మీద. మిథాలీ రాజ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఎంత సంపాదిస్తుంది తెలుసా? సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది తెలుసా? సంవత్సరానికి 20 కోట్లు సంపాదిస్తుంది. ఎంత సంపాదిస్తుంది? మరి పొద్దుంతా డాక్టర్ సాబ్ లేక సగం చుట్టూ పోగొట్టుకొని అమ్మ నాన్నని కష్టపెట్టి రాసి 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 డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఏం చేస్తారు? సో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తా ఉంది.
మనం ఎంచుకున్నటువంటి అనేక రంగాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో, నేను మొన్న ఆస్ట్రేలియా పోయినప్పుడు చూస్తే కూడా మనోళ్ళు చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు ఏం చదువుకొని చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడికి వచ్చి అంకురాలు అంటే ఇన్నోవేటివ్ గా ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటూ పోతా ఉన్నారు. సో ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పౌరులు ఎవరు, ఏ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ పౌరులకు కానీ అవకాశం ఉందంటే భారతీయులకు మాత్రమే అవకాశాన్ని ప్రపంచం ఇస్తుంది. ఎందుకంటే బాగా శ్రమను నమ్ముకున్న వాళ్ళు, నిజాయితీ ఉంటారు, ఒక వర్క్ అప్ చెప్తే నిజాయితీగా పనిని పూర్తి చేస్తారు, కుట్రలు కల్మషాలు కుతంత్రాలు లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్ అని చెప్పి అన్ని దేశాలు ఫ్రీగా మనల్ని రానియడానికి అవకాశం ఇస్తాం. అందుకనే నేను మీకు చెప్పిన స్కై ఈజ్ యువర్ లిమిటెడ్. పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తారు, ప్రపంచ బ్యాంకులని, గూగుల్ అని, ఫేస్బుక్లని, ఇట్లా చాలా సంస్థల పేర్లు చెప్తారు. మరి ఇంగ్లీష్ వాళ్ళు యూకేలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో చదువుకున్న వాళ్ళు వాటికి చైర్మన్లు లేరు. ఇలా నేను పోయిన తర్వాత మీ టీచర్ని ఎవరైనా అడుగుతారు, గూగుల్కి ప్రెసిడెంట్కి ఎవరున్నారో చెప్తారు, ఫేస్బుక్కి ప్రెసిడెంట్కి ఎవరున్నారో చెప్తారు. మీలాగే నాలాగే తెలుగు మీడియం స్కూళ్ళకి చదువుకొని పోయి ఈ రోజు అమెరికాని, ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్కి, ఫేస్బుక్కి అధ్యక్షులుగా లేదా ప్రెసిడెంట్లుగా, సిఇఓలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే మన భారతీయులు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి. మనకేం తక్కువ ఉంది? ఏమన్నా తక్కువ ఉన్నాయా మీకు? అన్నం సరిగా పెడతలేరా? టీచర్లు బాగున్నారా? రాత్రి కరెంట్ ఉంటుందా? పుస్తకాలు ఉన్నాయా? యూనిఫామ్ ఉందా? షూ ఉందా? గ్రౌండ్ ఉందా? లేనిదేంది? లక్ష్యం లేదు, గోల్ లేదు మీకు. నేను ఇది కావాలని మీరు ఒక గోల్ పెట్టుకోండి, బరాబర్ అవుతుంది. 10 years లో నేను ఇది చేయాలి, 10 years లో నేను దుబాక్ ఎమ్మెల్యే కావాలని కలగాను అయితే దుబాక్ వాళ్ళు ఎవరైనా 25 నిండిన తర్వాత పోటీ చేయాలి, అది వేరే విషయం అనుకోరు. కానీ 25 years దాకా కష్టపడు అంటే నేను ఏమంటున్నా అంటే ఇది అసాధ్యం అనేది అనుకోకూడదు. ఓకేనా? మా నాన్న సర్పంచ్ కాదు, నేనంటే ఎమ్మెల్యే అయితే సార్ అని అనుకోవద్దు. పరిస్థితులు చాలా మందిని అడ్వైస్ డ్రైవ్ చేస్తాయి. సో యూ షుడ్ హ్యావ్ సర్టెన్ గోల్, అండ్ ఆ గోల్ అచీవ్ చేయడానికి మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే మాలవతి పూర్ణం దాటుతాం, నిఖిల్ జరీని దాటుతాం, మేరీ కోముని దాటుతాం, మితాలీ రాజును కూడా దాటుతాం, దేంట్లో పైసలు కూడా దాటుతాం. యూనో విరాట్ కోహ్లీ సంపాదన ఎంతనో తెలుసా? సంవత్సరానికి తెలుసా? 100 కోట్లు. ఎంత? ఏం చేస్తాడు? ఏం చేయడు, పిక్చర్ లేక 3 గంటలు ఆడబెడితే వీడు గంట పట్టుకొని ఆడతాడు, అంతేనా? ఎంత 3 గంటలు ఉంటే వీడు గంట పట్టుకొని ముంగట ఆడతాడు. ఎంత సంపాదిస్తాడు సారి ఆడడానికి? మినిమం 100 crores సంపాదిస్తాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆస్తులు 1000 కోట్లు దాటినాయి. ఎంత ఏజ్? 30 ఏళ్ళు ఉంటాడు పోరాడు, అంతేనా? మరి మీరు కూడా అంటే ఒక గోల్ పెట్టుకొని మీకు ఏది నచ్చుతుంది. నేను టీచర్ అయితే మంచి టీచర్గా, ఒక టీచర్ కూడా ఈ దేశానికి రాష్ట్రపతి అయింది. ఎవరైనా ఎంఏ గారి ప్రిన్సిపల్ గారిని పంపించేసేది, ఎంఏ గారి ప్రిన్సిపల్ గారిని పంపించేది, చదువు చెప్తలేదు సార్ ప్రిన్సిపల్. ఎవరు ఒక టీచర్ ఇదికి ఎవరైనా అందించిరా? వెనక నుంచి ఎవరో చెప్పినట్టు. అట్లా నేను చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినా, నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చినా నాకేం లేదు అని అనుకోకండి. ఈ దేశంలో చాలా మంది చాలా చిన్న చిన్న కుటుంబాలకి వెళ్ళి వచ్చి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్నది మన లోపల లేనిది ఏంటంటే ఏంటిది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే బరాబర్ మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.